అందరికీ నమస్తే అండి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తాను తీసిన గోతులో తానే పడింది. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. వైసీపీ వాళ్ళు ఈ మాట ఇప్పుడు యాక్సెప్ట్ చేయకపోయినా భవిష్యత్తులో యాక్సెప్ట్ చేస్తారు. వాళ్ళు కూటమిని తోసేద్దాము, నారా లోకేష్ గారిని ముంచేద్దాము అని ఒక గొయ్యి తీశారు. ఆ గోతులో వైసీపీ వాళ్ళే పడ్డారు. వైసీపీని ఆ గోతులోకి టీచర్లే తోసేశారు. సో అతి త్వరలో బొంద పెట్టేస్తారు కూడా, ఆ గోతుని పూడ్చిపెట్టేస్తారు కూడా. టీచర్లు, కొత్తగా రిక్రూట్ అయిన టీచర్లు అంత కసిగా ఉన్నారు వైసీపీ మీద. ఎందుకంటే ఒక 5 రోజుల కిందట కర్నూలులోని కొండారెడ్డి బురుజు దగ్గర ఈ మెగా డిఎస్సి ద్వారా రిక్రూట్ అయిన ఉపాధ్యాయులందరూ కూడా అక్కడ ఒక ధర్నా, ఒక ఆందోళన నిర్వహించారు, శాంతియుత ప్రదర్శన నిర్వహించారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేస్తున్న ఆరోపణ వాళ్ళకి ఎంత బాధగా ఉంది, ఎంత ఆవేదన మిగులుస్తోంది అనేది వాళ్ళ మాటల ద్వారా వాళ్ళే మాట్లాడారు. అలాగే నిన్నగాక మొన్న చంద్రగిరి నియోజకవర్గంలో కూడా ఈ మెగా డిఎస్సి ద్వారా రిక్రూట్ అయిన కొత్త ఉపాధ్యాయులు, వారి కుటుంబ సభ్యులు, వారి తల్లిదండ్రులు వచ్చి భారీ ర్యాలీ చేశారు. భారీగా జరిగింది ఈ ర్యాలీ. ఇది కేవలం ఒక నియోజకవర్గ స్థాయి ర్యాలీ. ఆ పక్కన తిరుపతి నుంచి కూడా కొంతమంది వెళ్ళారు. ఆ 2 నియోజకవర్గాలు అనుకోవచ్చు. భారీగా జరిగింది అది. అక్కడ కొండారెడ్డి బురుజు దగ్గర ర్యాలీ ప్రదర్శన ఒక ఎత్తు అయితే, చంద్రగిరి నియోజకవర్గంలో జరిగిన ర్యాలీ మరొక ఎత్తు. అలాగే నిన్న విజయవాడలో కూడా జరిగింది. సో ఇవన్నీ మనం ఫాలో అయితే అక్కడికి వస్తున్న టీచర్లు ఒకటే చెప్తున్నారు, సంవత్సరాల తరబడి మేము ఎంతో కష్టపడి ఒక పూట తిని ఒక పూట తినకుండా కూడా కొంతమంది డిఎస్సి కోచింగ్లకు వెళ్ళి కోచింగ్లకు వేలకు ఫీజులు పెట్టి రేయింబవళ్ళు కష్టపడి చదివి డిఎస్సిలో ఉద్యోగాలు తెచ్చుకుంటే అన్యాయంగా సంపాదించారు, అక్రమంగా సంపాదించారు, ఈ డిఎస్సి చెల్లదు అని చెప్పి బురద చల్లుతారా? సో ఇది మా ఆత్మగౌరవానికి దెబ్బ, మమ్మల్ని అవమానించినట్టే, మేము దీన్ని తేలిగ్గా తీసుకోం అని చెప్తున్నారు. నిజంగా ఈ 15,941 మందిలో వైసీపీ అభిమానులు ఉంటే ఉండొచ్చు, జగన్మోహన్ రెడ్డి గారంటే వైసీపీ అంటే ఇష్టపడిన వాళ్ళు ఉంటే ఉండొచ్చు. కానీ అటువంటి వాళ్ళు కూడా ఇప్పుడు హర్ట్ అవుతున్నారు. ఏంటి పార్టీ మరీ ఇంత బ్లఫ్గా మా మీద బుర్ర జల్లుతున్నారేంటి, మమ్మల్ని అవమానిస్తున్నారేంటి అని. ఎస్, నిజమే. 15,941 పోస్టులు భర్తీ చేశారు. అందులో మోర్ దాన్ 95%, 100% జెన్యూనే ఉంటారు, 100% జెన్యూన్ వాళ్ళే ఉంటారు. మిగిలినవి తప్పులు జరిగితే జరిగి ఉండొచ్చు. ఆ తప్పులు ఆ జిల్లాల్లో ఈ క్రీడా సంఘాలు, క్రీడా కోటాల్లో ఏమైనా జరిగితే జరిగి ఉండొచ్చు కాక, అది కూడా పూర్తిగా ఎవరు చట్టబద్ధంగా నిరూపించట్లేదు, ఆధారాలు చూపించడం లేదు, కేవలం ఆరోపణలు మాత్రమే చేస్తున్నారు. సో ఇక్కడ ప్రభుత్వ పరంగా లేదా విద్యాశాఖ పరంగా లేదా శాప్ పరంగా 0.01% మిస్టేక్ కూడా లేదు. వాళ్ళు వాళ్ళ ట్రాన్స్పరెన్సీని పూర్తి స్థాయిలో నిరూపించుకున్నారు. ఇప్పటికే 4-5 సార్లు ప్రెస్ మీట్ పెట్టి సమాధానం ఇచ్చారు అసలు తప్పు జరగలేదు అని. అండ్ ఇప్పుడు టీచర్లు బయటకు వస్తున్నారు. ఇది వైసీపీకి ఏం సంకేతం? రేపు పొద్దున ఇదే టీచర్లు 2029 ఎన్నికల్లో పోలింగ్ ఆఫీసర్లుగా ఉంటారు. పీఓలు గాను, ఏపీఓలు గాను వీళ్ళనే చాలామంది ఉండే అవకాశం ఉంది. కూటమి ఒకవేళ పొలిటికల్ గేమ్ స్టార్ట్ చేస్తే, ఎందుకంటే చట్టబద్ధమే, ఎన్నికల సంఘమే టీచర్లను ఎన్నికల విధుల్లో పెడుతోంది. పీఓలుగా, ఏపీఓలుగా దశాబ్దాల తర్వాత టీచర్లే ఉంటున్నారు. కాబట్టి కొత్తగా రిక్రూట్ అయిన టీచర్లు చాలామంది రేపు పొద్దున పోలింగ్ ఆఫీసర్లుగా వెళ్తారు, అసిస్టెంట్ పోలింగ్ ఆఫీసర్లుగా వెళ్తారు. వాళ్ళ చేతుల్లో మొత్తం ఎన్నికల ఫలితాలను మారుస్తారని చెప్పలేం, కానీ వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళ ప్రభావం చూపిస్తారు అక్కడ. ఎందుకంటే పోలింగ్ ఆఫీసర్లు చాలా కీలకం. 2019 ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వ్యవస్థలను మేనేజ్ చేసి భారీగా గెలిచింది. అందులో పీఓలను కూడా చాలా చోట్ల మేనేజ్ చేశారు. 2024 ఎన్నికల్లో పీఓలే అండ్ ఉద్యోగులే ప్రభుత్వానికి వ్యతిరేకంగా మారారు కాబట్టి, ఆ ఉద్యోగులు ఉపాధ్యాయులే పీఓలుగా ఉన్నారు, ఏపీఓలుగా ఉన్నారు కాబట్టి వైసీపీకి వ్యతిరేకంగా అంత ఫలితం వచ్చింది. సో ఇప్పుడు రేపు పొద్దున కూడా అదే జరగవచ్చు. అంటే ఉపాధ్యాయుల్లో ఒక పార్టీ మీద వ్యతిరేకత మొదలైతే ఉపాధ్యాయులు చాలా యాక్టివ్గా ఉంటారు, రాజకీయంగా చాలా చైతన్యంగా ఉంటారు, అండ్ వాళ్ళ అభిప్రాయాలను డిబేట్ చేస్తారు, అంత ఈజీగా కాంప్రమైజ్ అవ్వరు, మాట్లాడతారు. ఎందుకంటే వాళ్ళకి స్కూల్లో బోర్డు మీద మాట్లాడడం, రాయడం, మాట్లాడడం అలవాటు. కాబట్టి బయట కూడా అలాగే ఒక 4 ఉన్నప్పుడు ఆ 4లో ఒక టీచర్ ఉన్నాడు అనుకోండి, అతనే నిరభ్యంతరంగా, నిర్మోహమాటంగా తన అభిప్రాయం చెప్తాడు, చెప్పి అవతల వాళ్ళని కన్విన్స్ చేస్తాడు. సో ఇప్పుడు ఈ టీచర్ల నోట్లోనే, ఈ టీచర్ల మైండ్లోనే వైసీపీ విలన్గా మారింది. జగన్మోహన్ రెడ్డి గారు ఒక బ్లఫ్ గేమ్ ఆడేసి వాళ్ళందరి మీద బురద జల్లేస్తున్నాడు, వైసీపీ వాళ్ళు బురద జల్లేస్తున్నారు. అండ్ పోనీ ఏమైనా
మెగా డిఎస్సి రాసి ఉద్యోగం రాని అభ్యర్థుల మద్దతు ఏమన్నా వైసీపీకి ఉందా అంటే అది లేదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను తీసుకొచ్చి ర్యాలీలు చేస్తున్నారు. వైసీపీ కార్యకర్తలను తీసుకొచ్చి జంజీ అనే పేరు పెట్టి రిలే నిరాహార దీక్షలు చేస్తున్నారు. కానీ దానికి దీనికి చాలా తేడా ఉంది. ఇదే చంద్రగిరి నియోజకవర్గంలో వారం రోజుల కిందట వైసీపీ ర్యాలీ జరిగింది, కానీ అక్కడ వైసీపీ కార్యకర్తలు పాల్గొన్నారు. అదే చంద్రగిరి నియోజకవర్గంలో నిన్న కాక మొన్న టీచర్ల ర్యాలీ జరిగింది, దానిలో టీచర్లు వాళ్ళ కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. దానికి దీనికి ఎంత తేడా ఉంది? సో అందుకే ఈ కొత్తగా రిక్రూట్ అయిన టీచర్లు వైసీపీని రాజకీయంగా వైసీపీ వాళ్ళు తీసిన గోతులో ఖచ్చితంగా పడేస్తారు. సో అందుకే వైసీపీ తాను తీసిన గోతులో తానే పడింది అనేది 100% నిజం. మీరు ఒప్పుకుంటారా లేదా అనేది మీరు ఒకసారి కామెంట్ చేయండి. సో కంటెంట్ చివరి వరకు చూసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. కంటెంట్కి సంబంధం లేకుండా స్క్రీన్ మీద మీరు ఒక యాడ్ చూస్తున్నారు కదా, laddupalyam.com అని. వీళ్ళ ప్రత్యేకత ఏంటంటే మంచి ఆర్గానిక్ ఫుడ్, ఒక 25 రకాల లడ్డూలు చేస్తారు. మిల్లెట్స్, సీడ్స్, డ్రై ఫ్రూట్స్, నట్స్ అంటే రాగి, సజ్జ, జొన్న, కొర్ర, అవిసె గింజలు, పొత్తురు గింజలు, గుమ్మడి గింజలు, మఖానా సీడ్స్ ఇటువంటివి చేస్తారు. దీనివల్ల మల్టిపుల్ హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి. అండ్ ఏది స్వీట్లు తింటే అది వస్తుంది ఇది వస్తుంది హెల్త్ కాన్షియస్ అనే సమస్యలు కూడా ఉండవు, ఆర్గానిక్ కాబట్టి అండ్ మిల్లెట్స్ కాబట్టి. అలాగే వీళ్ళ దగ్గర హెల్దీ పౌడర్స్ ఉంటాయి. పిల్లల కోసం ఏబీసీ పౌడర్ అంటే యాపిల్ బీట్రూట్ క్యారెట్ పౌడర్, ఆమ్లా బీట్రూట్ క్యారెట్ పౌడర్, ప్రోటీన్ పౌడర్ లాంటి పౌడర్స్ ఉంటాయి పిల్లల కోసం. వేడివేడి పాలలో ఒక స్పూన్ కలిపేసేవచ్చు. బూస్ట్, బార్న్విటా, హార్లిక్స్ అవసరం లేదు, ఈ పౌడర్స్ ఇస్తాయి. మల్టిపుల్ హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి. అలాగే పెద్దవాళ్ళ కోసం మొరింగా పౌడర్, మునగాకు పొడి, జామాకు పొడి కూడా ఉంటుంది. వేడివేడి నీళ్ళల్లో అది వేసుకొని తాగొచ్చు. టీలా ఉంటుంది, అంటే జామాకు టీ, మునగాకు టీ అంటారనమాట. అవి మల్టిపుల్ హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి. సో ఇటువంటివన్నీ మీకు కావాలి అనుకుంటే 9997839994 నెంబర్కి వాట్సాప్లో మెసేజ్ చేసి సంప్రదించవచ్చు, లేదా laddupalyam.com అనే వెబ్సైట్లో కూడా ఆర్డర్ పెట్టుకోవచ్చు. 2 తెలుగు రాష్ట్రాలకు ఫ్రీ షిప్పింగ్. అలాగే వీళ్ళు ఆఫ్లైన్ స్టోర్లు, రిటైల్ స్టోర్లు కూడా, ఫ్రాంచైజీలు కూడా ఇస్తున్నారు. మీకు మీ ఏరియాలో ఫ్రాంచైజీ కావాలి అనుకుంటే, బిజినెస్ చేయాలి అనుకుంటే ఆ నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి. థ్యాంక్ యూ.